అందరికీ నమస్కారం అండి. కొంతమంది ఎందుకు పుడతారో తెలియదు. అదే కోవకు చెందినోడు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటాడు. ఇంకా అతన్ని చీ థూ అనకి ఇంకేమంటాను చెప్పండి. కావాలంటే ఇదిగో ఈ వీడియో చూశాక మనం మాట్లాడుకుందాం. మద్యం పరిస్థితి అంటే మనమేమో మద్యం తక్కువ తాగాలి, ప్రజలు బాగుపడాలి, వాల్యూమ్స్ తగ్గాలి అని మనం తాపత్రయపడితే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో జాలితో ఎవరైతే మద్యానికి బానిసై ఉన్నారో వాళ్ళ కోసం వాళ్ళు తాగుడు తగ్గించేస్తారని చెప్పి రేట్లు పెంచుకుంటా పోయాడంట. అవునా జగన్మోహన్ రెడ్డి? చెవులో ఏమన్నా పూలు కనిపిస్తున్నాయా? ఎవరికైనా చెప్పి వెళ్ళి కూరగాయల రేట్లు పెరిగిపోతే కూరలు ఉండడం మానేశారా? మా అక్క చెల్లెమ్మలో ఆయిల్ ప్యాకెట్ రేట్లు పెరిగిపోతే టిఫిన్లు చేసుకోవడం మానేశారా? మా అక్క చెల్లెమ్మలు గ్యాస్ సిలిండర్ రేట్లు పెరిగిపోతే ఏమన్నా మానేశారా? అట్టాగే మా తాగుబోతు సోదరులు కూడా నువ్వు రేట్లు పెంచినా సరే ఇళ్లలో వాళ్ళని కొట్టి తిట్టి డబ్బులు తీసుకొచ్చి తాగారు, వాళ్ళ ఒళ్ళు గుల్ల చేసుకున్నారు. ఏంది జగన్మోహన్ రెడ్డి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళ ఆరోగ్యాలను నాశనం చేసుకుని ఏదైతే నీ అక్రమ సంపాదన కోసం కల్తీ మద్యాన్ని ఏరులై పారించావు ఆంధ్రప్రదేశ్లో, ఇది అడిగిన వాళ్ళని జైలుకు పంపించావు, ఇంకా గట్టిగా అడిగిన వాళ్ళని పైకే పంపించున్నావు. అంతటి గనుడివి నువ్వు. నీకు 2 చేతుల దండం పెట్టాలి. ఈరోజు వచ్చి చంద్రబాబు నాయుడు గుడ్ క్వాలిటీ ఆఫ్ లిక్కర్ని అండ్ తక్కువ రేటుకే ఇస్తానంటే ఇటువంటి ఎదవ మాటలని మాట్లాడతావా జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఏదైతే నీ హయాములో మద్యం విధానం కానీ ఏదైతే ఆ విచ్చలవిడిగా కల్తీ మద్యాన్ని అమ్మడం అనేది కానీ ఎంతమంది బలయ్యారు జగన్మోహన్ రెడ్డి నీ వల్ల. నీ అక్రమ సంపాదనే, నువ్వు ఏదైతే అక్రమంగా డబ్బులు సంపాదించాలని చెప్పి నీ మైండ్లో ఒక సైకోగా మారిపోయి ప్రజలు ఎటైనా పోని ఏదైనా తాగని ఎట్లాంటి ఆరోగ్య సమస్యలైనా రాని నాకు సంబంధం లేదు, నేను మోనార్క్ని, నేను చెప్పినట్టే జరగాలని చెప్పి నువ్వు చేసావు కదా 5 సంవత్సరాల పరిపాలనల. ప్రజలంతా కూడా నిన్ను చీ అని చెప్పి 11 స్థానాలకే పరిమితం చేసినా సరే ఇప్పుడు కూడా నువ్వు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావంటే నిజంగా నిన్ను ప్రతి ఒక్కళ్ళు కూడా చీ అనాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో రేట్లు తగ్గించి మరీ మద్యాన్ని ఇస్తున్నాడంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటారా, మద్యం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి మద్యం ద్వారా వచ్చే డబ్బు చాలా అవసరం, అయినా సరే రేట్లు తగ్గించి ఎలా ఇస్తున్నాడు? ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ధైర్యంతో చేసిన ఈ పని వల్ల ఆంధ్రప్రదేశ్కి కొన్ని ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. అయినా సరే నేను అంత ఇబ్బందులు కలుగుతున్నా సరే నేను పేద ప్రజలకి మనం మద్యాన్ని తాగొద్దన్నా సరే తాగకుండా ఉండలేరు కాబట్టి క్వాలిటీ మద్యం తక్కువ ధరకే ఇద్దామని చెప్పి అతను తీసుకున్న నిర్ణయాన్ని నేను హృదయపూర్వకంగా అయితే స్వాగతిస్తున్నాను.